ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు చెప్పుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. సంఘులందరం కూడా ఒక్క నిమిషం మోకరిద్దాం. ప్రతి ఒక్కరిని కూడా సమర్పణ హృదయంతో దేవుని యొక్క మాటను స్వీకరించే మనస్సును దయచేయమని వినయ మనస్సులై దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. చలములలో బాడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బాడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాచజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాచజాలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఆనందంగా ఉన్నారండి? కూర్చున్నాము కూడా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న వేసి వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నాను. మనం అందరం కూడా ఎవరేమై ఉన్నాము? దేవుని బిడ్డలమై ఉన్నాము. అంటే దేవునికి భక్తి చేసే వారమై ఉన్నాము. భక్తి పరులకి లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుని యందు నమ్మకం కలిగి జీవించే వారికి శ్రమలు వస్తాయా? రావా? వస్తాయా? భక్తిహీనులకి రావాలి కదా. దేవుని లేఖనం ఏం సెలవిస్తుంది? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును అని. మరి శ్రమలు ఎందుకు వస్తాయి? సువర్ణముగా మార్చబడటానికి వస్తాయి. దైవజనులు వాక్యం పంచుకోమని నాకు చెప్పినప్పుడు ఆ సమయంలో నేను సిద్ధపడి లేను. కానీ గత రాత్రి కాలం 12:30 గంటలకి ఏం చెప్పాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రతిరోజు వాట్సాప్లో నేను వాక్యం పెడుతూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటని ఏమో ఎందుకో ఫస్ట్ టైం నాకు ఆ వాక్యాన్ని పంచుకోవాలని ప్రభు ప్రేరేపించారు. ఆ సమయంలో నేను కూర్చొని అరౌండ్ 1:30 2 o'clock వరకు కూడా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. ప్రభా నాతో మాట్లాడు, ఎందుకంటే నీవు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, నీ బిడ్డలతో నీవు
మాతో మాట్లాడాలి కాబట్టి సిద్ధపరచమని అడిగినప్పుడు దేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు. అవన్నీ కూడా సంఘంలో వాడబడటానికి దేవుడు అనుగ్రహించిన మహాధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రథమముగా కృపగల దేవునికి కృతజ్ఞతాస్తుతి వందనాలు. అవకాశం అనుగ్రహించిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమతో వినుటకు సిద్ధమై ఉన్న విశ్వాసులందరికీ కూడా కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. 2వ తిమోతి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఏమని రాయబడి ఉంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఆశీర్వాదం పొందుదురు కాదు, ఏం పొందుదురంట? హింస పొందుదురు. క్రైస్తవులుగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక కండిషన్ ఏంటో తెలుసా? ఆయనకి భక్తి చేయాలని సిద్ధపడిన వారు శ్రమలు పొందడానికి, హింసలు పొందడానికి సిద్ధపడాలి. సిద్ధపడని క్రమంలో ఉన్నాము అంటే ఏమై ఉండాలి? ఆయనని భక్తి చేయటం లేదు అని అర్థం. భక్తి చేసే ప్రతి బిడ్డ హింసను పొందుకునే వాడిగా ఉండాలి, శ్రమలను అనుభవించే వారిగా ఉండాలి. వాక్యం చూడగానే పరిశుద్ధ గ్రంథములో ఒక నమ్మకమైన పరిచర్య చేసినటువంటి ఒక రాజు తన మీద యుద్ధానికి వచ్చినటువంటి సైన్యం నుండి తప్పింపబడడానికి చేసినటువంటి ఒక ప్రణాళిక విధానం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 1వ వచనము. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 1వ వచనము. రాజు ఇంటి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ఇక్కడ ఏం రాయబడింది? రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత. అక్కడ ఏమన్నా అపనమ్మకమైన చర్య చూపిన తర్వాత అని రాయబడిందా? లేదు. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరచుకొన చూచెను. నమ్మకమైన పరిచర్య చేస్తున్నటువంటి రాజు జీవితంలోనికి ఎవరొచ్చారు? శత్రువు ఎంటర్ అయ్యాడు. దేవుడు పని చేస్తున్నాడు. ఒక నమ్మకమైన పరిచర్య చేస్తున్నటువంటి ఒక రాజు జీవితంలోనికి ఎవరొచ్చారు? శత్రువు ఎంటర్ అయ్యాడు. భక్తి చేయువారు, సద్భక్తితో భక్తి చేయువారు ఖచ్చితంగా ఏం పొందుకుంటారు? హింసలను పొందుకుంటారు. మరి ఈ రాజు తన జీవితంలో శత్రువు ఎంటర్ అయ్యాడు. ఆ శత్రువు నుండి తప్పింపబడ్డాడా లేదా చూసుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33, 34 వచనములు చదవండి. అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 1వ వచనములో రాజు జీవితంలోనికి శత్రువు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33, 34 వచనములో శత్రువు తాను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోయాడు. ఇది అంత సులువైన పనా? ఊరకనే వెళ్ళిపోయాడా? లేదు. ఇప్పుడు చదువుకుందాం. ఏంటి అంటే భక్తి పరుల జీవితంలోనికి సాతానుడు ఎంటర్ కాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అన్న 4 పనులు మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడి ఉన్నాయి. అవి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది?
ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూసి. చూడండి ఏం చేశాడంట? ఎవరు ఆ రాజు? హిజ్కియా. తన జీవితంలో తన యొక్క ప్రయాణములో శత్రువు ఎంటర్ అయ్యాడు అని ఏం చేశాడు? మొదటిగా చూచి. ఏమన్నా రాయబడింది అక్కడ? హిజ్కియా చూచి. భక్తి పరులు చూడాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి చూడాలి. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత సత్యమో అపవాది కూడా ఉన్నాడు అన్నది కూడా సత్యం అయ్యున్నది. దేవుణ్ణి నమ్ముకున్న వారు మన వెంట నిత్యము అపవాది ఉంటాడు అని గమనించే వారిగా ఉండాలి. గమనించే వారిగా ఉన్నవారు ఏం చేయాలో తెలుసా? అపవాది ఏ కోణంలో మన జీవితంలోనికి ఎంటర్ అవుతాడో మొదటిగా మనం ఏం చేయాలి అంటే మన నేత్రములు చూసే విధముగా ఉండాలి. నేటి సమాజంలో అసలు చూసే చూపు ఏంటంటే అపవాదిని కాదు, అపవాదినే చూసేవారిగా ఉన్నారు, కానీ అపవాది ఎంటర్ అవుతున్నాడు అన్నది చూసేవారిగా లేరు. అంటే దేవుణ్ణి చూడకుండా అపవాదిని చూస్తూ అపవాది క్రమంలోనే వెళుతూ దేవునిలో ఉన్నాము అన్న భ్రమలో బ్రతుకుచున్నటువంటి జనము ఈ రోజుల్లో ఉండక లేరు. మనం ఏమి కలిగి ఉండాలి? దేవుణ్ణి కలిగి ఉండాలి, అపవాదిని చూస్తూ ఉండాలి. ఎందుకంటే గర్జించు సింహము వలె ఎప్పుడు కూడా మన వెంటే ఉంటూ మన జీవితంలో ఏ ఏరియాలో మనం దొరుకుతామో అని కన్నులు తెరుచుకొని మరి చూస్తూ ఉంటుంది సాతానుడు. మరి అది మనల్ని చూసినప్పుడు మనం ఏం చేయాలి? అది మన జీవితంలోనికి అడుగు పెడుతున్నదా లేదా అన్నది మొదటిగా మనము చూసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగిన మనము నిశ్చయముగా అపవాది కూడా ఉన్నాడు అన్నది నమ్మాలి. నమ్మిన వారే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఎటువైపు నుండి అపవాది మన జీవితంలోనికి వస్తున్నాడు అన్నది చూసేవారిగా ఉంటారు. హిజ్కియా చూసి మొదటి పని చేశాడు. సాతానుడు తన జీవితంలోనికి ఎంటర్ అవ్వకుండా చేసిన మొదటి పని, పట్టణముల బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. మొదటి చేసినటువంటి పని ఏమిటంటే అడ్డుగా ఉన్న ఊటల నీళ్ళని అడ్డగించాడు. ఏం చేశాడు? ఊటల నీళ్లను అడ్డగించాడు. శత్రువు తన జీవితంలోనికి ఎంటర్ అవుతున్నాడు అయ్యాడు అని చూసిన వెంటనే మొదట చేసినటువంటి పని ఏమిటి అంటే ఊటల నీళ్లను అడ్డగించాడు. ఊటల నీళ్లు అంటే, ఊట అంటే ఒక ప్రవహిస్తూ ఉంటుంది, నిలిచి ఉన్నటువంటి ఒక కాలువలో ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నిలిచి ఉండే స్థలాల్లో కూడా ఒక ఎలా అంటారు, చెరువు కానీ లేకపోతే కొలను కానీ, అందులో ఎప్పుడు కూడా ఉబుకుతూనే ఉంటుంది. ఆ ఊట ఏం చేస్తుంది? ఆకలిని దప్పికని తీర్చే విధముగా ఉంటుంది. ఇక్కడ హిజ్కియా చేసినటువంటి పని ఏమిటి? ఊటల నీళ్లను అడ్డగించాడు. అపవాది యొక్క దాహం ఏమై ఉన్నది? భక్తి పరులని ఏ రీతిగా పడేయాలి అన్నది అపవాది యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి మనము అపవాది ఎంటర్ అయ్యాడు అన్న విషయాన్ని గమనించి చూసిన వారిగా వాని యొక్క ఓటలు ఏమై ఉన్నాయో, వాని ఆకలిని తీర్చే ఓటలు ఏమై ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? అడ్డగించాలి. అడ్డగించినప్పుడు నిశ్చయముగా అపవాది మన జీవితంలోనికి అడుగు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25, 26, 27. కనుక మీరు అబద్ధమాడట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. ఏమని చదివిస్తున్నాడు? అపవాదికి చోటివ్వకుడి. సాతాను యొక్క ఊట ఏమై ఉన్నది?
అబద్ధము అనే ఓట. భక్తిపరుడు ఏం చేయాలి? ఆ ఓటని అడ్డగించేవాడిగా ఉండాలి. అడ్డగించకుండా ఓటలోనే నిలిచి ఉంటే అపవాది యొక్క దాహాన్ని తీర్చేవారిగా ఉంటాము. భక్తి జీవితంలో దిగజారిపోయిన క్రమములో మనం ఉంటాము. చాలా విషయాల్లో ఏం చేస్తూ ఉంటాము? చిన్న చిన్న విషయాలకే మనం ఏం చేస్తూ ఉంటాము? అబద్ధములాడుతూ ఉంటాము. ఇదే నోటితో మనము దేవుణ్ణి మహా ఆరాధన చేస్తూ ఉంటాము, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా సులువుగా ఏం చేస్తాము? అబద్ధం ఆడుతాము. అబద్ధం ఆడినప్పుడు మనం ఎవరి యొక్క దాహాన్ని తీరుస్తున్నట్లు? సాతానుడి యొక్క దాహాన్ని తీరుస్తున్నట్లు. అక్కడ లేఖనం ఏం సెలవిస్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఒకవేళ కోపపడినా ఎప్పటికల్లా అది మర్చిపోవాలి. సూర్యుడు మించే లోపులోనే విడిచిపెట్టాలి. కానీ మనం విడిచిపెట్టకుండా చూసినప్పుడల్లా మన బాధ పెట్టిన వారిని చూసి అదే కోపంతో ఉన్నాము అంటే అపవాదికి ఏం చేస్తూ ఉన్నాం తెలుసా? ట్యాంకులుగా ఏం చేస్తూ ఉంటామంటే వాటర్ ఇస్తూ ఉంటాం, దాని దాహాన్ని తీరుస్తూ ఉంటాం. దానికోసం చాలా వండర్ఫుల్ గా విందుని సిద్ధపరిచే వారిగా ఉంటాము. మన యొక్క విందు తీరాలి కానీ అపవాది యొక్క విందు తీర్చకూడదు దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మనము బలపడాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అపవాదిని బాగా బలంగా తయారు చేస్తూ ఉంటాము. మనమేమవుతూ ఉంటామంటే బలహీనలమై అవుతూ ఉంటాము. కాబట్టి అబద్ధము అనేటటువంటి ఒక ఊట, కోపము అనేటటువంటి ఒక ఊట చాలా మంది క్షమించడానికి అంత సులువుగా మనసు అంగీకరించదండి. కానీ దేవుడు అని గుర్తు రాగానే క్షమాపణ అనేది గుర్తు రావాలి. ఎందుకంటే ఆయన మనందరినీ మొదటిగా చేసినటువంటి త్యాగం ఏంటంటే మనల్ని క్షమించాడు. మరి మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించకుండా ఉన్నాము అంటే అపవాదికి ఊట అడ్డగించడం లేదు అని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. మనకు అందరికీ కూడా ఏం తెలుసంట? సాతాను తంత్రములు ఏంటో తెలుసంట. కానీ తెలిసి ఏం చేస్తూ ఉంటాం? సాతాను యొక్క దాహాన్ని తీరుస్తూ ఉంటాము. దేవుడేమో మన దాహం తీర్చడం కోసం ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తూ ఉంటామంటే అపవాది యొక్క దాహాన్ని తీర్చే వారిగా ఉంటాము. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో భక్తి క్రమంలో నడిపింపబడుతున్నటువంటి మన బ్రతుకులలో అపవాదికి ఇష్టమైనటువంటి ఊటలను అడ్డగించే వారిగా ఉన్నప్పుడు అపవాది మన జీవితంలోనికి ప్రవేశించడు. ప్రతి దేవుని బిడ్డ చేయాల్సినటువంటి పని, అపవాదికి ఏమి ఇష్టమై ఉన్నది అది మన జీవితంలో ఉండకూడదు అంటే దానిని అడ్డగించడం మొదటి ప్రాముఖ్యమైనటువంటి విశేషమైన సంగతి అయ్యున్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మరి మన జీవితాల్లో అపవాది యొక్క ఊటలను అడ్డగిస్తున్నామా, లేకపోతే అపవాది యొక్క ఊటలను అలాగే ఉంచి అపవాదిని బాగా బలపరుస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సమయాల్లో చెప్తూ ఉంటాము, సాతానుడు బాగా శోధిస్తున్నాడు అండి, ఇబ్బంది పడుతూ ఉన్నాడండి, ఎందుకో బలహీనంగా ఉంటున్నానండి, భక్తి చేయలేకపోతున్నాను అండి. లేఖనం ఏం సెలవిస్తుంది? అన్నీ కూడా మీకు తెలుసు. తెలిసే అపవాదిని ఏం చేస్తూ ఉంటాం? అనుదినము ఆహ్వానిస్తూ ఉంటాము. కానీ ఆహ్వానించాల్సిన దేవుణ్ణి ఆహ్వానించకుండా విడిచిపెట్టమన్నటువంటి సాతానుని నిత్యము మన బ్రతుకుల్లోనికి ఆహ్వానించే వారిగా మనం ఉంటున్నాము. అలా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సౌలు గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. 1 సమూయేలు 18వ అధ్యాయము 9-10 వచనములు. అందుకు వారు చూడండి, వారి మీద పడుదాం, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకున్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి. 1 సమూయేలు 18
9:10. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూసిన వెంటనే జరిగిన కార్యం ఏంటి? దురాత్మ సౌలు మీదకి వచ్చిందంట. ఏం చూశాడంట? విషపు చూపు చూశాడంట. ఏమన్నా దొంగతనం చేశాడా? లేకపోతే బాగా కొట్టాడా? లేకపోతే హింసించాడా? ఏమీ చేయలేదు. ఏం చూశాడంట? విషపు చూపు చూడగానే సౌలు మీదకి దురాత్మ అనేది వచ్చింది. ప్రతి చిన్న విషయంలో కూడా మనము అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. చోటు ఇస్తున్నాము అంటే మన జీవితంలో, భక్తి జీవితంలో పడిపోయే క్రమంలో మనం ఉన్నాము అని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. రెండవ పని మనం ఏం చేయాలి అంటే, తర్వాత వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు. బహుజనులు పోగై అశ్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. అది మొదటి పని, హిజ్కియా చేసినటువంటి పని. తర్వాత రెండవ పని ఉంటుంది. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి యొక్క గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుఃఖమును బాగు చేయించెను. రెండవ పని ఏంటి? అపవాది ఇష్టమైనటువంటి ఊటలను అడ్డగించాడు. అడ్డగించిన వాడు ఊరకనే ఉన్నాడా? ఏం చేశాడు? భక్తి జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ పడిపోయి ఉన్నాము అనుకో, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలి? వాడికి ఇష్టమైన వాటిని అడ్డగించే వారిగా ఉండాలి. అడ్డగించినటువంటి నీవేం చేయాలి అంటే, ఎక్కడ పడ్డావో అక్కడ నుండి లేపబడే వాడిగా నీవు ఉండాలి. అంటే పడిపోయినటువంటి ప్రాకారములను మరలా ఏం చేయాలి? కట్టుకునే వారిగా ఉండాలి. ఎలా కట్టుకుంటాము? ప్రార్థన అనే ఒక ఖడ్గమును ధరించుకున్నప్పుడే సమస్తమును కూడా మనము చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యథార్థముగా దేవుని సన్నిధిలో పాపమును కప్పుకోకుండా పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఏ రీతిగా అయితే సంసోనును కనికరించి ఆశీర్వదించాడో అదే రీతిగా మనల్ని కూడా కనికరించి మనమున్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి, భక్తిలోనికి నడిపించేవాడై ఉన్నాడు. చదువుకుందాం. ఇక్కడ ఏమనుంది? మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే పడిపోయిన ప్రాకారములను లేవనెత్తుకోవాలి అంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. ఎవరిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి? దేవుణ్ణి బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉంటే సరిపోదు. ఏం చేయాలి? అక్కడ పాడైన గోడ యావత్తు కట్టించి, మొదట ఏం చేశాడు? పడిపోయిన స్థితి ఏంటో ఎరిగాడు. ఆ తర్వాత గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి. దీని అర్థం ఏంటి అంటే, భక్తి చేస్తే సరిపోదు. ఈ రోజు చేసేటటువంటి భక్తి కంటే కూడా రేపటి భక్తి బహుశక్తి కలిగినదై ఉండాలి. దేవుడు ఒకే రీతిగా కృపలోనే ఉండమని మనల్ని పేరు పెట్టి పిలుచుకోలేదు. అధికమైన కృపలోనికి అడుగు పెట్టాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క మహిమను అనుభవించమని మనల్ని పేరు పెట్టి పిలుచుకోలేదు. అధికమైనటువంటి మహిమలోనికి అడుగు పెట్టే వారిగా ఉండాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఆశీర్వదింపబడాలి అని మనల్ని పిలుచుకోలేదు. అత్యంతమైనటువంటి ఆశీర్వాదంలోనికి మనం అడుగు పెట్టాలి అని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆశీర్వదింపబడ్డాను అని చెప్పకూడదు. అందరూ ఆశీర్వదింపబడతారు. నేను ఆశీర్వదింపబడతా, మీరు ఆశీర్వదింపబడతారు. దేవుడు ఎవరో తెలియని వారు కూడా ఆశీర్వదింపబడతారు. అది కాదు కావాల్సింది. వారు ఆశీర్వాదం కంటే మనలో అత్యధికమైన ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసిన వారిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా చేసే కార్యాలు ఎలా ఉంటాయి? మనుష్యులకు అసాధ్యమైనవి
దేవుడు సాధ్యపరిచే వాడిగా ఉంటాడు. అందరూ కూడా సాధ్యమవుతుంది అన్ని పొందుకోవడం, కానీ దేవుని బిడ్డలుగా మనకి అసాధ్యమైనవి మనం పొందుకున్నప్పుడే అది దేవుని యొక్క మహిమకు కారణమవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మన భక్తి ఏ విధముగా ఉన్నది. దేవుడు అలానే ఉండాలని కోరుకోవట్లేదు. ఒకవేళ పడిపోయిన స్థితిలో మన భక్తి జీవితం ఉంటే రెట్టింపు భక్తి చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిన్నటి భక్తి కంటే రేపటి భక్తి చాలా శక్తితో నిండినదై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి క్రమంలో మనం ఉన్నప్పుడు శత్రువు మన జీవితంలోనికి అడుగు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, శత్రువు మన జీవితంలోనికి అడుగు పెట్టాడు అని తెలిసి ఉండి మనము ఈ పని చేయకపోతే మనము బహుహింసకు గురయ్యే వారిగా ఉంటాము. కాబట్టి శత్రువు మన జీవితంలోనికి అడుగు పెట్టాడు అన్నది గ్రహించి శత్రువుని ఏం చేయాలి? అడ్డగించే వారిగా ఉండాలి, కానీ శత్రువుని ఆహ్వానించే వారిగా ఉండకూడదు. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే చెప్పాలనుకున్నాను, చాలా సమయం అప్పుడే అయిపోయింది. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా కంప్లీట్ చేస్తాను. 3వ పని ఏం చేశాడో చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 6వ వచనము. జనుల మీద సైన్యాధిపతులను నియమించి, ఒక్క నిమిషం ఆగండి. ఇందాక 5వ వచనం చదువుకున్నాం కదా, అక్కడ నా ఆఖరి మాట రాయబడి ఉంటుంది. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాడు. ఏం చేశాడంట? మొదటిగా ఊటలను అడ్డగించాడు. రెండవదిగా పడిపోయిన ప్రాకారములను కట్టుకున్నాడు. బహుగా ఇంకా నూతనమైన ప్రాకారములను కూడా కట్టుకున్నాడు. మూడవదిగా చేసినటువంటి పని ఏమిటంటే ఈటెలను, మూడవ పని. 4వ పని డాళ్లను విస్తారముగా చేయించను. ఏం చేశాడు? ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాడు. ఇక్కడ ఈట అనేది ప్రార్థనకి సాదృశ్యం. ఎలా అని అంటారేమో, ఈటని యూజ్ చేస్తే మనం ఒక ప్రదేశంలో నుండి ఈటని లిఫ్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుందండి? మన గురి ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరుతా లేదా? ఆఫ్టర్ ఆల్ ఈట వేస్తేనే ఈ స్థలంలో నుండి ఎక్కడికో వెళ్ళింది. విశ్వాసి అయినటువంటి దేవుని బిడ్డ ఒక్కసారి 2 మోకాళ్ళు ఉంచితే US లో అస్వస్థతలో ఉన్నటువంటి బిడ్డ కూడా స్వస్థపరచబడతాడు. కానీ ఈట అనేది ఎలా ఉండాలి, ఆ ఈట ఎలా ఉంటే కార్యం అనేది జరుగుతుంది అన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మన జీవితంలోనికి అడుగు పెట్టకూడదు అంటే ప్రార్థన అనే ఈట పదునైనదై ఉండాలి. మన ప్రార్థన పదునుగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అపవాది యొక్క కోరలను విరిచివేస్తుంది. మన ప్రార్థన బలహీనంగా ఉన్నప్పుడు అపవాది మనల్ని విరిచివేస్తుంది. మన ప్రార్థన బలంగా ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థనా శక్తి అపవాది యొక్క తంత్రములన్నిటినీ కూడా నిర్మూలము చేస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి మనం మోకరించి ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయా లేవా? అపవాదిని జయిస్తున్నామా లేదా? శత్రువు మన జీవితంలో నుండి పారిపోతున్నాడా లేకపోతే పదే పదే మన జీవితంలోనికి వస్తూ ఉన్నాడా? జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 33-34 వచనములు. 18వ అధ్యాయము చదవండి. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్యాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ అనువారి దేవతలు ఏమాయను, షుమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షుమ్రోనును విడిపించనా? తర్వాత చదువుకుందాం. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ప్రార్థనా పరుల జీవితంలో అపవాది పడేయడానికి కారణం ఏంటో తెలుసా? భయపెడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని భయపెడుతుంది? అపవాది హిజ్కియాని భయపెడుతుంది. నీ దేవుడైన యెహోవా ఏదైనా చెయ్యగలడా అని అవిశ్వాసాన్ని కలగ చేస్తుంటుంది. అక్కడ చదివితే నాకైతే చాలా నచ్చింది వాక్యం. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా? అపవాదికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక విశ్వాసిని పడేయడానికి ఒక బాణం వేస్తూ ఉన్నాడు. ఒక ఈటని
అపవాది విశ్వాస జీవితంలో వేస్తున్నాడు. ఇక్కడ విశ్వాసి అపవాదికి వేయటం లేదు, అపవాది విశ్వాసిని పడేయడానికి ఒక ఈట వాడాడు. కానీ రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి ఒక ప్రార్థన చాలా చక్కగా ఉంటుంది. 19వ అధ్యాయము 14 నుండి 19 వచనముల వరకు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కలిగిన దేవుడవై ఉన్న నిన్ను దూషించుటకై సన్హెరెబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు తన జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవయ్యా యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. హిజ్కియా రాజు చేసినటువంటి బలమైన ఈట వాడాడు. ఎలా వాడాడు తెలుసా? యెహోవా దేవా, నీవు చూచుచున్న దేవుడవై ఉన్నావు, నీవు మాట్లాడే దేవుడవై ఉన్నావు, నీవు జీవము కలిగిన దేవుడవై ఉన్నావు. సన్హెరెబు నా మీద మోహరించిన క్రమాన్ని చూస్తున్నావు కదా, ఆలకిస్తున్నావు కదా, అన్ని కూడా ఎరిగి ఉన్నావు కదా, మరి నువ్వేంటో నిరూపించుకొని చాలా పదునైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ రాజుకి ఏం చేసింది అపవాది? ఒక బలమైన ఈటని విడిచిపెట్టింది. కానీ ఇక్కడ భక్తి జీవితంలో మొదటిగా ఏం చేశాడు? ఊటలను అడ్డగించాడు. రెండవదిగా పడిపోయిన ప్రాకారములను కట్టుకున్నాడు. నూతన ప్రాకారములను కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారి జీవితంలో ఎలాంటి ప్రార్థన అనుభవం ఉంటది అంటే, పదునైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసే ఒక అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే, అధికారము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు. చూచుచున్న దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు, నీవు కార్యము చేయటకు సమర్థుడు అని విశ్వాసముతో ప్రార్థన అనే ఈటను వాడుతున్నటువంటి క్రమమును మనం పరిశుద్ధ లేఖనములో చూస్తున్నాము. అలాంటి ప్రార్థన చేస్తే నిశ్చయముగా శత్రువు మన జీవితంలో నుండి వచ్చిన దారిలో నుండి తిరిగి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. ఒక మంచి మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. హబక్కూకు 3:11. నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడు సూర్యచంద్రులు తన నివాసములలో ఆగిపోదురు. ఈ వాక్యము చదవగానే నాకు ఎవరు గుర్తుకొచ్చారంటే, యెహోషువ. ఏం చేశాడు? ప్రార్థన చేయగానే ఏం జరిగిందంట? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అంటే యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఏం చేసింది? పదునైన ప్రార్థనగా ఉండింది. ఆ ప్రార్థన ఎలా ఉందంట? తలతలలాడే ఈటలాగా ఉందంట. మన ప్రార్థన అనే ఈట తలతలలాడాలి అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మన కిచెన్ లో ఒక గిన్నె తలతలలాడాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? కడుగుతూ ఉండాలి. అంతే. మన ముఖం కూడా రోజు తెల్లబడాలి అంటే ఏం చేయాలి? కడుక్కుంటూ ఉండాలి. ప్రార్థన కూడా తలతలలాడాలి అంటే ఏం చేయాలి? మన మోకాళ్ళు రోజు కూడా ఏం చేయాలి? వంగాలి. ఈ రోజుల్లో మన ప్రార్థన అనే ఈట తలతలలాడకపోతున్నది అంటే అసలు మోకాళ్ళు వంగడానికే వంగడం లేదు. ఇంకెక్కడ తలతలాడిద్ది? కనపడట్లేదు ఈట. ఈట ఇంకెప్పుడు తలతలాడిద్ది? ప్రార్థన అనే ఈట తలతలలాడాలి అంటే
అనుదినము కూడా మన మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. వంగినప్పుడు ఏ రీతిగా అయితే భక్తుడైన యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయి ఉన్నారో, మన జీవితాల్లో కూడా మనల్ని పడేయాలని, మన భక్తి జీవితంలో అణగదొక్కాలని చూస్తున్న శత్రువు యొక్క కుయుక్త శక్తులన్నీ కూడా నశించిపోవాలి అంటే మనము విడుదల చేసేటటువంటి ఈట బహు పదునైనదై ఉండాలి. మనము చేసే ప్రార్థన బహు పదులుగా ఉన్నప్పుడు అపవాది తాను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంది? అసలు మన జీవితంలో అపవాది యొక్క ఓటలని ఎరిగి ఉన్నామా? ఒకవేళ ఎరిగి ఉంటే మంచిదే. ఎరిగి లేకపోతే ఏమి ఓటలై ఉన్నాయో ఎరగాలి. ఎరిగిన వారు వాటిని అడ్డగించే వారిగా ఉండాలి. అడ్డగించిన తర్వాత అనుభవం ఏంటంటే, నేను పడిపోయిన స్థితి ఎరిగి ఉండి ఆ స్థితిలో నుండి మరలా దేవునిలో ఏ విధముగా ఎదగాలో ఆచరించే వారిగా, ప్రయత్నించే వారిగా ఉండాలి. ప్రయత్నిస్తే సరిపోతుందా? ఆ భక్తి స్థిరముగా సాగాలి అంటే ప్రార్థన అనే ఈటను తలతలలాడించుకునే వారిగా ఉండాలి. దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, అసాధ్యమైనదంటూ కూడా ఏమీ లేదు. ఎవరికి? ఆయనను నమ్మిన వారికి. విశ్వసించి ప్రార్థిస్తే చాలు, ఏదైనా జరిగింది. ఎప్పుడు? విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి ఒక వెలుగు అనేది వస్తుంది. ఆ వెలుగు చీకటిని తొలగించే విధముగా ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి ప్రార్థన ఈటను కలిగి ఉన్నాము? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. 4వ పని చేయాల్సినది అక్కడే రాయబడి ఉన్నది. ఏం చెప్పాను? డాళ్లను విస్తారముగా చేయించను. డాలు అంటే విశ్వాసమునకు సాదృశ్యం. బహుబలమైన ప్రార్థన చేసే వారి జీవితంలో విశ్వాసము దినదినము బలాభివృద్ధి చెందింది. యెహోషువ జీవితంలో సూర్యుడు చంద్రుడు ఆగిపోగానే కళ్ళు దిమ్మ తిరిగి ఉంటాయి. దేవుడి శక్తి అంటే అర్థమైంది. విశ్వాసం ఇంకా ఏమవుతుంది? పెరిగిద్దా లేదా? నీ ఈట పదులుగా ఉన్నప్పుడు నీలో విశ్వాసం అనేది పెరుగుతుంది. విశ్వాసం పెరిగినప్పుడు దేవుని లేఖనం ఏం సెలవిస్తుంది? శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, వాడు ఏమాత్రము కూడా హాని కలుగ చేయడు అని. అధికారం అనుగ్రహించాడు, కానీ మనకి శత్రువు ఎవరో తెలియదు, వాడి ఓటలేంటో తెలియదు, అసలు ఎక్కడ పడ్డామో తెలియదు, ప్రార్థన అనేది ఎలా చేయాలో తెలియదు. మరి ఎలా అడ్డగిస్తాము? కష్టం కదా. కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం ఎక్కడ పడి ఉన్నామో ఆ ఓటలను ఎరగాలి, వాటిని అడ్డగించాలి. అడ్డగించిన మనం ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో నుండి లేవనెత్తబడుటకు దేవుని శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడమే కాకుండా మన యొక్క ప్రార్థన అనే ఈటకు పదును పెట్టుకోవడమే కాకుండా ఒక పదునైన ప్రార్థన చేసి అపవాదిని జయించే వారిగా ఉండాలి. ప్రార్థన చేయగానే సరిపోదండి, విశ్వాసమును పరీక్షించుకోవాలి. భక్తుడు అంటాడు కదా పౌలు, విశ్వాసమును కాపాడుకుంటుంది. విశ్వాసం ఎప్పుడు కాపాడబడింది అంటే నీ ప్రార్థన అనే ఈట మెరుగుపరచబడతా ఉన్నప్పుడు నీ విశ్వాసం అనేది అంతం వరకు కూడా కాపాడబడుతూ ఉంటుంది. కాబట్టి ఆఖరి మాట చూసుకుందాం. హిజ్కియా పలికినటువంటి విశ్వాస సహితమైనటువంటి మాట 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనములు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా నున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అని హిజ్కియా పలుకుతున్నటువంటి విశ్వాస సహితమైనటువంటి మాట ఎవరు పలకగలరు అంటే యేసు యొక్క అధికారము కింద నడిపింపబడేవారు పలకవలసినటువంటి మాట. అప్పటికి సహాయం పొందుకున్నాడండి? పొందుకోలేదు. కానీ ఎలాంటి మాట పలుకుతున్నాడు? చాలా శ్రేష్టమైనటువంటి మాట. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలుగుతుంది. ఎవరిని బట్టి చెప్పుంటాడు? దేవుడైన యెహోవా. నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నా జీవితంలో నుండి శత్రువును తరిమి కొట్టుటకు శక్తిమంతుడు అని ఎరిగి ఉన్నాడు. కాబట్టి బలమైన ప్రార్థన చేసిన భక్తుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అంతేకాకుండా బహు విశ్వాసముతో పలికినటువంటి మాట దేవుని లేఖనం సెలవిస్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనమే స్వస్థపరచబడలేదు, మన ప్రార్థన ఇతరులను ఏ విధంగా స్వస్థపరచబడుతుంది? అవునా కదా? జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా మన జీవితంలో మనము స్వస్థపరచబడాలి. మనం చేసేటటువంటి ప్రార్థన స్వస్థత కలగ చేసే విధముగా
ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము విశ్వాసులుగా పిలువబడతాము. కాబట్టి శత్రువు ఎన్నో సమయాలలో మన జీవితంలోనికి ఎంటర్ అవటానికి ఎన్నో కుయుక్తు ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలమై ఉన్న మనము మొదటిగా చేయాల్సినటువంటి క్రమం ఏమిటి అంటే అపవాదిని చూసేవారిగా ఉండాలి. ఏ ఏరియా ద్వారా మన జీవితంలోనికి ఎంటర్ అవుతున్నాడు. ఒకవేళ ఎంటర్ అవుతున్నట్లయితే ఈ ఓట నన్ను దేవునిలో పడేసేది అని, దేవుని నుండి నన్ను దిగజార్చేది అని ఎరిగి ఆ ఓటను అడ్డగించే వారిగా ఉండాలి. అడ్డగించినటువంటి నీవు ఆ పడిపోయినటువంటి స్థితిలో నుండి లేవనెత్తబడుటకు రెట్టింపు భక్తి జీవితంలోనికి వెళ్ళడానికి సాధన చేసేవాడిగా ఉండాలి. ఎందుకంటే మనకి నీరసం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఓఆర్ఎస్ తాగుతాం, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగుతాం. అవునా కదా? ఎందుకు? ఇంకా ఎక్కువ శక్తి రావాలి, పరిగెత్తాలని. అవునా కదా? మనం బలహీన పడ్డప్పుడు బలహీనత వచ్చింది అని ఎరిగి ఏం చేయాలి? బలం పొందుకోవాలంటే భక్తిలో ఇంకా పెరగాలంటే భక్తి సరిపోదు, అపవాదిని జయించడానికి నా భక్తి సరిపోదు, ఇంకా రెట్టింపు భక్తి నాకు కావాలి అని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని పొందుకొని దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన అనే ఖడ్గమును వాడుతూ దానికి పదును పెడుతూ ఉంటే అపవాది యొక్క తలలు ఏమవుతా ఉంటాయి? నరికి వేయబడుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రార్థనలో అపవాదిని బంధిస్తున్నాను, అపవాదిని నరికేస్తున్నాను అని ప్రార్థనలు చేశామనుకో, నిజంగా నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అనుభవం చూసి ఉన్నాను. విశ్వాసంలో ఎదగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అపవాదిని బంధిస్తానని ప్రార్థిస్తారు, అపవాది యొక్క కోరలను విడిచేస్తానని ప్రార్థిస్తారు. జీవితంలో ఎదుర్కొని సమస్యలు, శోధనలు ఎదుర్కొంటూ ఉంటారు. మొదట నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవమే లేకుండా ఎవరో చేశారు అని చెప్పేసి కాపీ కొట్టేసి అపవాదిని బంధిస్తున్నానని చేశావనుకో, నీ పునాదులు కూడా కదిలింపబడతాయి. అపవాది పునాదులు కాదు. మన శక్తితో నింపబడకోకుండా అలాంటి ప్రార్థన చేస్తే మన పునాదులు కదిలింపబడతాయి. అటువంటి బలమైనటువంటి ప్రార్థన చేయాలంటే ఒక్కరోజు జరిగే క్రమం కాదు. దినము కూడా మన మోకాళ్ళు వంగుతూ ఉన్నప్పుడు మన ముఖం అనేది తెల్లబడుతుంది. తెల్లబడినప్పుడు చీకటి మన జీవితంలోనికి రాదు. అపవాది వచ్చిన దారిలోనే వెళ్ళిపోతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో చదువుకున్న మాట చదువుకుని ముగించుకుందాం. 37-34. ఈ పట్టణము లోపలికి రాక, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. మనము కూడా ఈ 4 పనులు చేస్తే ఏ ఏరియాలో నుండి మన జీవితంలోనికి అపవాది వచ్చి ఉన్నాడో అదే ఏరియాలోనికి ఏం చేస్తాడు? కామ్గా వెళ్ళిపోతాడు. మనం నిలబడాల్సిన అవసరం లేదు. మనం ఈ 4 పనులు చేస్తే నిశ్చయంగా అపవాది తాను వచ్చిన దారిలో నుండే వెళ్ళిపోతాడు. అలాంటి పనులు మనం చేసినప్పుడు శత్రువుకి మన జీవితంలో అనుమతి అనేది ఉండదు. కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో బలమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకున్నాం. ఇకనైనాను మన ప్రార్థన అనే ఈటని పదును పెట్టే వారిగా ఉండాలి. ఒక్క పనే నీ దగ్గర ఉన్నది, ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వు వాడుతూ ఉంటే ఏమవుతా ఉంటది? అపవాది యొక్క కోరలు విడిచివేయబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా లాజిక్ ని తెలుసుకొని ఏం చేయాలో అది చేస్తే ఆటోమేటిక్ గా నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం అందరము కూడా అలానే ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం సమర్పించుకొని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో, దేవా, నా జీవితంలో ఎదురైనటువంటి అపవాదిని జయించలేని స్థితిలో ఉన్నానయ్యా. జయించుట కొరకు నీవు అనుగ్రహించిన ప్రతి మాట నా జీవితంలో నాయన కొనసాగించుకున్నట్టుకు కావలసిన శక్తిని నాకు దయచేయమని వినయ మనస్కులమై రిక్త హస్తాలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి తన యొక్క శక్తి మన మీదకి దిగివచ్చి మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి తన యొక్క వెలుగుతో మనల్ని నింపగలిగినదై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వినయ మనస్కులమై కన్నీటితో, దేవా, నన్ను దర్శించయ్యా నాయన, ఇటువంటి కార్యములు తలపెట్టుటకు అపవాదిని ఎదిరించుటకు కావలసిన సజీవమైన నీ శక్తితో నన్ను నింపయ్యా అని వినయ మనస్కులమై అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రే
నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియచేసుకుంటున్నామయ్యా. మా ఈ విశ్వాస యాత్రలో మేము ప్రయాణము చేయించుకుంటూ ఉండగా అపవాది పన్నుచున్న పన్నాగములన్నిటినీ కూడా అడ్డగించే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అపవాదికి ఇష్టమైనటువంటి ఓటలను అడ్డగించే వారిగా దేవా, నీకు ఇష్టమైనటువంటి ఓటలలో నివసించే వారిగా మా జీవితాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబడుటకు నిత్యము కూడా నీ సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థించే ప్రార్థనా శక్తిని మాకు దయచేయమని దేవా, మునపటి భక్తి కంటే రేపటి భక్తి నైనా బహుశక్తిగా ఉండునట్లుగా మా భక్తి జీవితంలో శక్తి కలిగిన భక్తి చేయు వారిగా నీ శక్తిని మాపై కృమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, మా భక్తి జీవితంలో ప్రార్థనా జీవితంలో అనుదినము కూడా నాయన మా జీవితంలో నాయన మా మోకాళ్ళు నీ దైవ సన్నిధిలో వంగునట్లుగా బలమైన పదునైన ప్రార్థన ఆత్మతో మమ్మలను నింపమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, మా ప్రార్థన అనే ఆయుధము నాయన నిత్యము కూడా తలతలలాడినట్లుగా నీ శక్తిని మాపై కృమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, అటువంటి బలమైన ప్రార్థనా శక్తితో ప్రార్థనా బలముతో అపవాది యొక్క కోట గోడలను పడగొట్టగలిగే సజీవమైన ప్రార్థనా శక్తితో మమ్మలను నింపమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు నాయన. బహు విస్తారమైనటువంటి విశ్వాసమును మా జీవితంలో పెంపొందించుకున్నట్లు నీవు మాకు దయచేసిన అధికారములో బహు విశ్వాసముతో నాయన నీ సన్నిధిలో జీవించే కృపను మాకు దయచేయండి నాయన. మా నోటి మాట సజీవమైనదైనట్లుగా, మా నోటి మాట విశ్వాస సహితమైనట్లుగా, మా నోటి మాట మృతులను సహితము నాయన జీవింపగలిగినట్లుగా ఉండుటకు నాయన నీ కృప మెండుగా మాపై కురిపించమని, నీ ఉన్నతమైన నామములకు మహిమ తెచ్చుకొనమని మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలలో జ్ఞాపకము చేసుకుంటూ అనుదినము మా బ్రతుకులలో ఎదురవుతున్న అపవాది యొక్క తంత్రములన్నిటినీ కూడా జయించుటకు కావలసిన బహుబలమైన శక్తితో మాలో ప్రతి ఒక్కరిని కూడా నింపుచున్నందుకై నీకు స్తోత్రములు తెలియచేసుకుంటున్నానయ్యా. ఎందరైతే వినయ మనస్కులై నీ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రభువా ప్రార్థిస్తున్నారో, అపవాదిని నైనా ఎదిరించలేని స్థితిలో ఉన్నారో, శత్రువుని తరిమి కొట్టలేని స్థితిలో ఉన్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రతి బిడ్డ జీవితంలో శత్రువుని తరిమి కొట్టగలిగే సజీవమైన శక్తితో నింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి
నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా బహుగా దీవించును గాక. ఆమేన్.